సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. కమిషనర్స్ ఆఫీస్. వాట్? సారీ మేడం. భారత్ చంద్రన్స్ ఆఫీస్. మేడం రైట్ మేడం. అయ్యో మేడం 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 ప్లీజ్ క్షమించాలి, ఒక చిన్న తప్పు జరిగిపోయింది. మీరు రాగానే మీకు రూమ్ ఇవ్వమని గెస్ట్ హౌస్ లో చెప్పుంచాం, కానీ పొద్దుటే 2-3 మంత్రులు వచ్చేసరికి రూమ్లని వాళ్ళకి ఇచ్చేశారట. సారీ. నీ పేరేమిటి? మేడం 2-3 సార్లు నేను చెప్పాను, ముస్తాఫా డిఎస్పీ అని. ఐపీఎస్ చేశారా మీరు? అయ్యో లేదు మేడం. దెన్ నా పక్కన నడవకు. 1 స్టెప్ బిహైండ్. గుర్తు పెట్టుకో. ఇడియట్. A peculiarly meticulous lady. క్రమశిక్షణతో కూడిన జీవితం, ఎప్పుడూ చెక్కు చెదరనటువంటి ధైర్యం, శ్వాసతో కలిసిన సాహసం. దట్ ఈస్ శ్వేతా వర్మ, రైట్? Yes. You smoke? Yeah. A pack a day. Drink? Yes. A couple of pegs a day. Neat. Good. రిపబ్లిక్ డే పరేడ్ లో 3 సార్లు సన్మానం పొందింది శ్వేతా వర్మ. పోతే ట్రైనింగ్ పీరియడ్ లో ఫర్ బెస్ట్ టర్న్ అవుట్, ఫర్ లుకింగ్ ద బెస్ట్ ఇన్ యూనిఫామ్. ఎంత గాఢ నిద్రలో ఉన్నా సరే డ్రెస్ కి ఒక్క ముడత పడనివ్వదు, కనీసం గుండి పెట్టుకోవడం కూడా మర్చిపోదు శ్వేత. Hey, what are you up to? This. What do you mean? మెహదీపట్నం బాబా చంపబడ్డ రోజు మనసులో లేకుండా ఉండుంటుంది మేడం వర్మ. You are upset, unsettled and thoroughly disorganized. యూనిఫామ్ గుండి పెట్టుకోవడం కూడా మర్చిపోయావు, ది మెటికులస్ లేడీ. And this. మలక్పేట కోర్టు గేట్ కీపర్ బుక్ ప్రకారం బాబా హత్యానంతరం నేరస్తులు తప్పించుకున్నట్టు అనుమానిస్తున్న మొబైల్ కోర్టు వ్యాన్ కోర్టు ఆవరణ దాటిన టైం 11 గంటలు. ఈ వీడియో క్లిప్పింగ్ లో మనం చూస్తున్న టైం ప్రకారం కరెక్ట్ గా 11 గంటలకి కోర్టు గేటు వంక కంగారుగా ఈ శ్వేతావర్మ కళ్ళు వెతుకుతున్నాయి. ఎవరి కోసం, ఎందుకు ఆ కంగారు? బాబా తప్పకుండా చంపబడతాడన్న సంగతి నీకు ముందే తెలుసు. హంతకులు ఎలా, ఎప్పుడు, ఏ వాహనంలో కోర్టుకు వస్తారో ముందే నీకు తెలుసు. హంతకులు ఎవరో కూడా తెలుసు. ఎవరు, ఎందుకు, ఎవరి కోసం? You know the whole bloody game. Stop it, you bloody! సార్ ప్లీజ్ సార్. ఆవిడ ఓ ఐపీఎస్ ఆఫీసర్ సార్. Bharat, you can look bloody seductive when you shout. Shut up, you! Yes, that's it. I have my rights. శ్వేతా వర్మ ఐపీఎస్ ని ఇంకా ప్రశ్నించాలన్నదే భరత్ చంద్ర ఉద్దేశం అయితే అది ఈక్వల్ టర్మ్స్ లో నా లాయర్ సమక్షంలో. అయ్యో సార్, నీకు మాత్రమే కాదు, వయోవృద్ధులైన మెహదీపట్నం బాబా కూడా ఉన్నాయి రైట్స్. సహజంగా మరణించేంత వరకు నిజం చెప్తూ జీవించాలన్న కల్మషం లేని రైట్స్. నిన్ను ఇంట్రాగేట్ చేయడమే ఈ భరత్ చంద్ర ఉద్దేశం అయితే అవినీతి పరులతో కుమ్మక్కై సమాజ శ్రేయస్సును విస్మరించి దేశద్రోహుల అండతో నువ్వు ఆర్జించిన నీ ఎస్టేట్స్ లో ఏ మూల దాక్కున్నా నా నుంచి తప్పించుకోలేవు. దేశాన్ని అశాంతి పాలు చేయాలనుకునే విద్రోహ శక్తులకు తొత్తైన ఉదయం శెట్టిని ఎక్కడ దాచిపెట్టినా ఈ భరత్ చంద్ర నిన్ను వదిలిపెట్టాడు. The heat is on, Sweta. I leave the options with you. I know. The heat is on. See you. గుడ్ మార్నింగ్ సార్. అయితే నీకేం జరగలేదంటావు? లేదు సార్. జరిగుంటే నాకు నీ పీడ నిన్నటితో ఇరగడైతుండే. లేచటది సార్. లేకపోతే వీడేమో బిడ్డను పక్కన పెట్టుకొని కార్లో కూర్చుండంట. ఏదో సినిమా కథ లెక్క 4-5 కార్లు వచ్చి చుట్టుముట్టినాయంట. అందులోకి వెళ్ళి 5-6 రౌడీలు లేచి డమాలని కాల్చేసిందంట. ఆఖరికి ఒక్క బుల్లెట్ కూడా వేలకుండా పిల్లదాంతో సహా ఈయన తప్పించుకున్నంట. ఏంద్రా ఇది? నేనేమన్నా అవలగాలే కదా అనిపిస్తున్నానా? ఇసొంటి మస్తు చూసినాం.
ఆ దెబ్బతోనే ఈ సారు గురించి దేశంలో ఉన్న చోటా మోటా పత్రికలని భరత్చంద్ర సాహసం చేసాడని ఫోటోలు గీటోలు మన్ను మశానం ఇలా నోట్ల మన్ను కూడా చల్. ఏయ్, ఎంక్వైరీలో ఇంకేం పీకనీకి చేతగాక ఒట్టి సెన్సేషన్ కోసమని బిడ్డని పక్కన పెట్టుకుని ఈడే డ్రామా ఆడినాము ఏమంటావు సార్ దిస్ ఇస్ అన్ఫేర్. అన్ఫేరా ఒకరి బండన మరి ఏంద్ర ఫేరు ఈ ఎంక్వైరీ శురు చేసి 6 దినాలు గానే యా నుంచి వచ్చిన ఆడ పోలీస్ ఆఫీసర్ దిక్కులేని దానిక చచ్చిపోయి రోడ్డు నడిమిటబడి ఉన్నది. అంతేనేనా ఈ నా సొంత పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో గుసాయించి ఇల్లంతా ఆగమాగం చేసి ఆ నోట్ల పిస్టల్ దూర్చి నీకేం తెలియదు నిన్ను వదిలేస్తున్నానని చెప్పి ఆ నుంచి వెళ్ళిపోవడం ఫేరా? సార్ ఇంతవరకు చేసిన దర్యాప్తులో దొరికిన ఆధారాలను బట్టే మేము ఆధారం లేదు గీధారం లేదు ఇటు చేసే ఎంక్వైరీ అరే చాలంటారు కదా రే. ఆ రోజే నేను నీకు మంచిగా సంజాయించినా లేదా? చేతిలో లాఠీలు పట్టుకుని బెల్ట్లు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు జనం మీద ఎరగబడద్దు ముఖ్యమంత్రి నేను అని. అప్పుడు నా మాట నువ్వు వినలే, ఇప్పుడు నీ మాట నేనేనా? ఇగో ఇప్పటి సంది నీకు ఇన్వెస్టిగేషన్ కి సంబంధం లేదని ఖరారు చేసిన ఆర్డర్స్. సార్ తీసుకోరా. ఇప్పుడు ఇంతదాకా నీకు ఎంక్వైరీలో దొరికిన ఆధారమో ఈధారమో ఏదైనా నీ కాడుంటే అవి ఇక్కడనే ఇప్పుడే ఇచ్చేలు ఈయనకి. వాట్ నాన్సెన్స్ సార్, దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ అయినా కానీ 3 మచ్ అయినా కానీ దిస్ ఈజ్ మై డెసిషన్. దీనిలో మార్పేం ఉండదు. ఏం మార్చాలంటా సార్? ఓ ఓ ఓ సార్ ముస్తఫా సార్ ఏంటిది బజారౌడి లెక్క? షట్ అప్ యు. భరత్ క్షమించండి సార్, ముందుగా చెబితే మీరు ఒప్పుకోరని తెలుసు గనకే మీకు ఈ విషయం చెప్పకుండా వీడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. నిన్న రాత్రి ఏ గాడిదికి తెలియకుండా. కీప్ ఎన్ ఐ ఆన్ రాజేష్ రాయ్ అని అనవసరమైన అనుమానాన్ని సృష్టించి ఆ నెపంతో నీ పాత లా కాలేజ్ హాస్టల్ మేట్ అయిన ఐజీ గారిని బాబా దగ్గరకు పంపించి ఆ తర్వాత నీ లుచ్చ రాజకీయాన్ని హత్య రాజకీయంగా మార్చి పథకం పని. సొంత కథ చెప్పకరా అంటే పగిలి. సార్, బాబా కమిషన్ ముందు హాజరు కాకుండా చూడమని మిమ్మల్ని అక్కడికి పంపిన ఇదే ముఖ్యమంత్రి గారు అదే రోజు గుట్టుగా మరో దూతను ఏర్పాటు చేశాడు. అతనే ఐజీ రాజేష్ రాయ్ టు మీట్ హైదర్ అలీ. రెడ్డి కమిషన్ ముందు బాబా వాంగ్మూలం ఇవ్వబోతున్నారన్న అత్యంత విలువైన ప్రభుత్వ రహస్యాన్ని జనాబ్ హైదర్ అలీ చెవులో ఊదడానికి సార్. ఈ చీటెడ్ యూ సార్. నిజం బయటపడితే పదవీ భ్రష్టుడవుతాడన్న భయంతో ఎస్ సార్ బాబా వాంగ్మూలం ఇస్తే హైదర్ అలీ అతను ఆడించినట్టు ఆడుతున్న పార్టీలు ప్రజల్లో మరింత బలహీన పడిపోతాయని, పదవొక్కటే కాకుండా పార్టీ ఉనికితో పాటు ఇన్నేళ్లు నీకు తొత్తులుగా ఉండి తాళం వేస్తున్న ఇండిపెండెంట్లు పదవులు పోయి పరువు చచ్చి మట్టి కొట్టుకుపోతారని భయం. కొత్త సీపోర్టు కట్టుకోవడానికి సంఘద్రోహులకు పర్మిషన్ ఇచ్చి మన ప్రజల కళ్ళల్లో అంత మట్టి కొట్టి ఆధునిక పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నామని కథను సృష్టించి నీకు కోటాను కోట్ల డబ్బిచ్చి వెనక ఉండి నిన్ను నడిపిస్తున్న ఆ హైదర్ అలీ అనే మాఫియా లీడర్ తో స్వార్థంతో చేతులు కలిపావు. ఈ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేశావు. 300 కోట్లు ఆశించి బలిపశువులు చేశారు. నీ ప్రాణ స్నేహితుడిని, ఈ స్టేట్ ని, ఈ జనాన్ని పోతాం సార్. బట్ బాబా హత్య కేసులో అతి కీలకమైన ప్రధాన సాక్షి పోలీస్ ఐజీ ఈ రాజేష్ రాయ్ న్యాయస్థానం ముందు నుంచి వాగ్మూలం ఇచ్చిన రోజు రేపే, గుర్తుంచుకోండి. అంతవరకు ఈ కేసుని నీ పవరు, పలుకుబడి, డబ్బు ఏమీ చేయలేవు. ఈ భరత్ చంద్ర పట్టుపట్టాడంటే కుటుంబ పట్టే. ఇంతకు మించి ఉన్న పిచ్చి వేషాలు వేసావో పుచ్చ పగిలిపోతుంది. నీలాంటి రౌడీలు, గుండాలు చేసే అక్రమాలకి, వక్ర పనులకి తల్లడిల్లుతున్న శాసనసభల్ని ప్రక్షాళన చేయాల్సిన రోజొచ్చింది. ఆ పని నేను చేస్తాను. యూ కెన్ బెడీ కౌంట్ ఆన్ మీ ఫర్ దాట్. ప్లీజ్ కమ్ సార్. గుడ్ బై సార్. నేను ఫోన్ చేయి. హైదరాబాద్
ఆ!